వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ ట్యూబ్. ఇప్పుడైతే మనం మన సెకండ్ ప్లేస్ ఫ్లైట్ అయితే చూడడానికి వచ్చాము. ఇది బ్యాక్ సైడ్ లో కనబడిపోతుంది మీకు అప్పుడే. ఇదైతే ఫైటర్ సెట్ అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకైతే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఇది మ్యూజియం యొక్క టాయ్ మోడల్. ఇక మనం ఇప్పుడు దీని నుంచి ఎంటర్ అయ్యాం. వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వచ్చాం కదా, ఈ సెక్షన్లో ఉన్నాం మనం. ఈ పార్ట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇది అంతా వెళ్ళి అలాగే ఫ్లైట్ ఎక్కాలి. ఈ మధ్యలో టనల్ ఉంది కదా, ఈ టనల్ అంతా కూడా ఈ సైడ్ చూసారు కదా, ఇలాగా దానికి అక్కడ ఏదైతే ఫ్లైట్ ఉందో దానికి సంబంధించిన కొన్ని ఇంజిన్ పార్ట్స్, తర్వాత ఏమించి అందులో వాడే పారాషూట్స్, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇంకా పైలట్స్ వేసుకునే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ మనం అన్నీ చూసుకుంటూ ఈ ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్ కూడా చూసుకుని వద్దాం. ఇప్పుడైతే మనం ఈ సెక్షన్ నుంచి లోపల ఎంట్రన్స్ ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవడానికి ముందు రైట్ సైడ్ లో కూడా ఉంది, అది ఒకసారి చూసాను. వైజాగ్ అయితే చూడటానికి కలిసి ఎదిరిపోయి అంత అందం అయితే ఉంది. మొత్తం మన వైజాగ్ లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. కైలాసగిరి చూడండి, కైలాసగిరి, అది అరకు వ్యాలీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు, అది తొట్లకొండ, సింహాచలం, బొర్రా కేవ్స్. అరకులోనే బొర్రా కేవ్స్ వస్తుంది, సపరేట్ పెట్టారు. ఇక్కడ చూస్తే లైట్ హౌస్, మొత్తం వైజాగ్ మొత్తాన్ని ఒకే వాల్ మీద చూపిస్తారు. చాలా బాగుంది ఇదైతే మొత్తం చూడడానికి. వైజాగ్ నేను చూడు స్టోన్తో పెట్టినట్టు భలే తయారు చేశారు. స్టోన్ కాదు అది. మనం హెరిటేజ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, ఇవి ఈ పై ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ బర్డ్స్ వీటితో చేశారు. బట్ వెనకాల షాడోలో మాత్రం జెట్ కనిపిస్తుంది. సో దాన్ని అలా డిజైన్ చేశారు అనమాట. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇవన్నీ అచీవ్మెంట్స్ అనమాట. అచీవ్మెంట్స్ అంతా అనమాట దీని రిలేటెడ్. చదువుకునుకుంటే పాస్ చేసి చదువుకోండి. మా పైనుంచి ఒక జెట్ వెళ్తుంది, IN 312. 312 అంతే. ఇవి కూడా అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ అనమాట. ఇది అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ 1 అనమాట, ఇది 2 అనమాట. ఇవన్నీ ఇది అచీవ్మెంట్స్ అండ్ 1. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పైలట్ స్టేషన్. ఇది పైలట్ స్టేషన్. డోంట్ టచ్ అంట. మా వాళ్ళు చూస్తే టచ్ చేసేలా ఉన్నారు. మా వాళ్ళు వద్దానగా చేస్తారులేండి. చూడండి, మొత్తం అక్కడ ఒకటి తీసుకొచ్చి సెట్ చేస్తారు ఇక్కడ. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్, తర్వాత కంట్రోలర్స్, ఇవి చూడండి, యాక్సెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇక్కడ ఏదో ఉంది. బ్లాక్ బాక్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూసేయండి. బ్లాక్ కలర్ వేయాల్సిన బ్లాక్ బాక్స్. ఇక్కడ చూడండి, మనం పైలట్ సార్ నమస్తే. రైట్ సైడ్ ఇక్కడ చూడండి, అద్దరిపోయింది. ఇది ఎస్కేప్ మోరల్ అంటే ఇది. పారాషూట్స్ కింద రెస్క్యూ చేస్తున్నారు అన్నమాట. ఇదంతా వచ్చి రెస్క్యూ టీము. నేను పైలట్. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా టెయిల్, ఆ పార్ట్లో ఉంది. అదేనా కాదు మాకు తెలియదు.
ఈవిడ పూజ యాదవ్ అంట ఈవిడ పేరు. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాగా. సో సూపర్. ఈయన దీపక్ కుమార్ అంట, ఫ్లైట్ గన్నర్ దీపక్ కుమార్. నెక్స్ట్ ఈయన ఫ్లైట్ సిగ్నలర్ అంట ఈయన ఏం పేరు, ఎప్సాన్ సెల్ అదేదో నోరు కూడా తిరగట్లేదు, అలా ఉంది పేరు అయింది. నెక్స్ట్ ఈయన ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ ఏనైతే. నెక్స్ట్ మనం ఎక్విప్మెంట్ జోన్లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇవి మిసైల్స్లా ఉన్నాయి చూడడానికి. RGB-1A అంట, ఏంటో ఈ పేరు. ఇక్కడ అలాంటివి ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే ఎయిర్ బాటిల్ ఉంది, ఎయిర్ బాటిల్. ఇది ఆక్సిజన్ ట్యాంక్ ఎంత ఉందా. ఇది టర్బో జనరేటర్. ఇవన్నీ కూడా రియల్ పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అంటే లైక్ వర్కింగ్లో లేని దేనివో తీసి లైవ్ పార్ట్స్ అన్ని తీసి తెచ్చి ఇక్కడ పెట్టారు మనకి డిస్ప్లేకి. సార్ ఇప్పుడే చూసినవి ఏంటివి, ఇవి కూడా అలాంటివే, జస్ట్ కలర్ డిఫరెంట్గా ఉన్నాయి అంతే. ఇది కూడా అదే. ఏంటిది ఎంత ఉంది. ప్రొపెల్లర్ ఒకటి చూడండి ఎంత ఉందో, ఇంత పెద్దగా ఉంది. మెయిన్ బీస్ట్ ఇదే ఇంజన్ అన్నమాట. ఇంజిన్ NK-12MP అంట. ఇది చూడండి ఎంత ఉందో. ఒక్కసారి కెమెరా బ్యాక్ తిప్పుతాను, ఇది చూడండి. నేను చూడండి ఎంత ఉంది దీని దగ్గర. అది చూడండి ఎంత ఉందో, పక్కన చూస్తే ఎంత ఉందో. సింగల్ అయితే లేదు, ఇది చాలా పవర్ఫుల్ ఉంది. ఇది లైఫ్ బోట్ పెద్దది, అది చిన్నది. ఇది ఒక సీట్. ఇది ఇక్కడ చూడండి టైర్ ఎంత ఉందో, ఒక్కొక్క టైర్. ఇది అది చూడండి ఎంత ఉందో. గౌట్ అయితే యాకింగ్ ఇది బ్యాక్ అనుకుంటా, ఇది ఫ్రంట్ అనుకుంటా, ఏమో మేబీ మనకు తెలియదు. అలా ఉన్నాయి టైర్స్ అంతే. ఇక్కడ చూస్తే ఇది క్యాంపింగ్ టెంట్, లైఫ్ బోట్ క్యాంపింగ్ టెంట్ అనమాట. ఇక్కడ చూస్తే సర్వైవల్ కిట్. దీనిలో చూడండి టార్చ్, ఫైర్స్, అలాంగ్స్, విజిల్స్, జార్స్, అంటే ఇంకా సముద్రంలో సర్వైవల్ కావడానికి కావాల్సిన అన్ని ఇందులో ఉన్నాయి.
బీచ్ ల్యాబ్ 150 అంట. ఇక్కడ 150 అని ఉంది ల్యాబ్. ఇక్కడ చూస్తే 250 120 బాంబ్ అని రాసి ఉంది. మిస్ అయ్యనమాట. ల్యాబ్ బాంబ్, ఎయిర్ బాంబ్. ఇదేంటి ఎంత ఉంది? ఇది కూడా ఎయిర్ బాంబే. ఈ మిస్సైల్ ఇది చూడండి, మొత్తం చూపించడానికి తేవలేదు, అంత ఉంది. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనం హాలోగ్రఫీలోకి వెళ్ళబోతున్నాం. హాలోగ్రఫీ రూమ్ ఇది, బట్ ఇప్పుడు అది రన్నింగ్లో లేదు, ఆఫ్లో ఉంది హాలోగ్రఫీ. ఇది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇది ఓపెన్లో ఉంది, బట్ ఇప్పుడు ఓపెన్లో లేదు, ఇది క్లోజ్ అయిపోయి ఉంది. మరి ఎందుకో తెలియదు. దానిలో ఇది ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసుంటారు, అలా పిరమిడ్ చేసి కింద ఏదైనా వీడియో డిస్ప్లే చేస్తే అది మనకి ఎయిర్లో ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ అంటే మధ్యలో ఫ్లోట్ అవుతున్నట్టు. సో అలా అనమాట ఇక్కడ ఒక వీడియో డిస్ప్లే ఉండేది, బట్ ఇప్పుడు మరి ఎందుకో క్లోజ్ చేస్తారు. అదైతే మీరు ఆ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సేమ్ ఆ గ్లాసెస్ తోటి ఆ పిరమిడ్ షేప్ చేసి లోపల కింద నుంచి వీడియో డిస్ప్లే చేస్తున్నారు అనమాట. కింద నుంచి కాదు, పైనుంచి అనుకుంటే చేస్తారు. అంటే షార్ప్ ఎడ్జ్లో చేస్తే వస్తుంది. సో పైన వీడియో డిస్ప్లే చేస్తారు, అది కిందకి మనకి డిస్ప్లే అవుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది, ఇది 3D ఫీల్ వచ్చేది, బట్ ఇప్పుడు మరి ఎందుకు ఆఫ్ చేస్తారు. ఇప్పుడు చూస్తే మనం వార్ జోన్లోకి వెళ్తున్నాం. వావ్, ఇది అండర్ వాటర్ అనమాట. సబ్మెరియన్స్ అనమాట. ఇది కంప్లీట్ డీప్ లో ఉంది. ఇది పైన ఫ్లోట్ అవుతుంది ఆ సబ్మెరియన్. ఇది సబ్మెరియన్ మీద బాంబింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే చూడబోతున్నామో ఫైటర్ జెట్, సో దాని నుంచి కింద ఉన్న సబ్మెరియన్ కి బాంబింగ్ చేశారనమాట. అక్కడ చూడండి, అది లైవ్ ఇమేజెస్ లో ఉన్నాయి. అవి చూసాం, సబ్మెరైన్ మీద అటాక్ చేస్తున్నాం అనమాట. సో అది ఇటు కూడా సేమ్. అక్కడ సబ్మెరైన్ కదా, ఇక్కడ ఏమొచ్చి బోట్ మీద అటాక్ చేస్తున్నాం. మెడల్స్ అనమాట ఇవి, మెడల్స్. పైన చూడండి, NS రాజు. అవార్డ్స్ ఇన్ హానర్ జోన్ అన్నమాట ఇదంతా. చూసారా, అంటే ఒక రూమ్ లాగా పెట్టి దాని లోపల ఒక్కొక్క ఇమేజెస్ డిస్ప్లే చేశారు. బట్ యాక్చువల్గా అది రూమ్ లాగా లోపలికి లేదు. సరిగ్గా చూసినట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్లో అట్లా చాలాసార్లు చూస్తుంటారు, బయటికి ఇది పిరమిడ్ లాగా చేశారనమాట. సో మనం కరెక్ట్గా ఫ్రంట్ నుంచి కరెక్ట్గా సెంటర్లో మనం చూస్తే అది మనకి లోపలికి ఒక రూమ్ లాగా ఉన్నట్టు ఉంటుంది. అది చూడండి, కరెక్ట్గా సెంటర్లో ఫోకస్ చేసి చూస్తే మనకి అలా హెల్యూసినేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అలా మొత్తం ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. అయిపోయింది ఎగ్జిట్, బయటికి వెళ్తాం. సో ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అసలు అయింది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టెప్స్ మీద నుంచి అలాగా ఆ ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాం. మనం మిషన్ అయితే కంప్లీట్ చేసి ఎయిర్క్రాఫ్ట్లోకి అయితే వెళ్తున్నాం. దానికోసం స్టెప్స్ అయితే అన్నీ స్టెప్స్ నుంచి అలా పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఉంది, మనం చెప్తా విమానం ఎలా అయితే పనిచేస్తుంది అని పీరియడ్ అయితే మనం చూద్దాం. చూసి మనం ఆనందపడదాం. మీకు కూడా చూపిస్తాం. చూసి చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా ఎందాక చూసాం కదా, టనల్ లో ఉంది. సో మనం ఇప్పుడు ఆ టనల్ సెక్షన్ అంతా ఇదంతా టనల్ సెక్షన్ అనమాట. దానిలో నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం. ఇక్కడ నుంచి అలాగా అవన్నీ చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ బయటకు వచ్చి సో స్టెప్స్ ఎక్కి దీని దగ్గరికి వెళ్ళబోతాం. ఇది లోపలికి వెళ్తాం, దగ్గరికి కాదు, ఆల్రెడీ దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్ళి ఇదంతా చూసా. స్మెల్ చూసాం కదా, ప్రొపెల్లర్స్ అవి చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రొపెల్లర్ అవి.
ఇంత పెద్దగా ఉంది. వెల్కమ్. దీని లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఆక్సిజన్ ట్యాంక్స్ సేమ్ మనం సబ్మెరీన్ లో వీడియో తీసాం కదా, సేమ్ అలానే ఉంది ఇది కూడా. సేమ్ ఫీల్ వస్తుంది, సేమ్ మనం సబ్మెరీన్ చూసిన ఫీల్. చూడండి ఇప్పుడు ఈ పైప్ ఒకటి వేసి దాన్ని ఏసీ వెంట కింద యూజ్ చేస్తున్నారా? వాయమ్మా, ఓ 10 ఇల్లులు కట్టి అన్ని వైర్లు వాడడం కదా అయ్యా, దీనికి వాడారు. ఇందాక చూసాం ఇదే కదా అది? బ్లాక్ బాక్స్ కాదు ఇది, బ్లాక్ బాక్స్ కాదు ఇది. మిసైల్స్, ఇది స్లో నంబర్. మిసైల్స్, బాంబ్. ఇదనమాట మొత్తం వైర్స్. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తం పైప్స్. ఒక ఏదో ఉన్న పైపుని మాత్రం కొంచెం బాగా వాడుకున్నారు. సెంట్రల్ ఏసీ పెట్టేసి ఇలా ఎక్కడికక్కడ వెంట్స్ పెట్టేసి లోపల ఉన్నవారు కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఏసీ పెట్టారు. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే ఎగ్జిట్ అనమాట, ఇది అవుట్. ఇక్కడ చూడండి మన టాకో నావిగేటర్. ఈయన నిజంగా ఏంటి ఇది, ఇట్లా ఎక్కడ నావిగేట్ చేస్తాడో, వచ్చిన ఎప్పుడు చెప్తాడు. నేను అర్థం చేసుకొని చెప్పేసాడు కాదు, మా ఇంట్లోకి వచ్చేస్తాడేమో అన్న. ఇక్కడ ఈయనకి మళ్ళీ సపరేట్ ఫ్యాను. హలో హలో, పని చేయట్లేదు. టాకో సార్కు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. టాకో సార్ కదా మేడం, టాకో మేడం. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఎవరి దగ్గర కూడా తక్కువ అయితే లేవు, చాలా ఎక్కువ కంట్రోల్సే ఉన్నాయి. ఇంకా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా. ఆ స్టార్టింగ్లోని పైలట్ క్యాబిన్ ఉందన్నమాట. అక్కడ పైలట్స్ ఉంటారు. పైలట్స్ దగ్గర మిర్రర్ కూడా ఏదో ఉంది. పైలట్ క్యాబిన్. ఎగ్జిట్ అయిపోయాం మనం ఇప్పుడు. చూడండి కలర్స్ పక్కనే ఉన్నాం, కిందకి దిగుతున్నాం. ఇందాక లోపల చూసాం కదా, ఆ టైర్స్ అనమాట ఇవి. లోపల చూసిన టైర్సే. ఒక్కొక్క టైర్ చూడండి ఎంత ఉందో, ఒక్కొక్క టైర్ చూడండి ఎంత ఉందో. అది ఇంజన్ అనమాట. ఇంజన్ వస్తుంది ఫైర్. మీరు బయటకు వచ్చిన ఇంజన్ లోపల చూసాం కదా, పెద్ద ఇంజన్. ఆ ఇంజన్ ఇంకా ఉంటాయి. బాంబ్ ఏరియాస్, బాంబ్ ఫైర్ అవ్వంట బాంబ్ బ్యారియర్స్. ఇక్కడ నుంచి వాళ్ళు బాంబ్స్ లాంచ్ చేస్తుంటారు అనమాట. బాంబ్స్ వెళ్తూ టార్గెట్ని చూసుకొని టార్గెట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. టైల్ చూస్తే ఆ చివరి ఉంది, టైల్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఉంది టైల్. మనం ఎంటర్ అయిందా కాదు, అటు నుంచి ఎంటర్ అయ్యాం. చూడండి ఇది ఎంత పొడవుగా ఉంది, ఎంత లాంగ్ ఉందో.